ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓకే, ఫోటోగ్రాఫ్స్ మీరు ఫినిష్ చేస్తే పక్కకపోతే వాళ్ళు సరే. మిత్రులందరికీ నమస్కారం. సారీ కొద్దిగా లేట్ అయింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ప్రియ మిత్రులు ప్రసాద్ గారు పోటీ చేశారు. ఇండిపెండెంట్గా డాక్టర్ ఏ చంద్రశేఖర్ పోటీ చేసిండు. ఆ సందర్భంగా చంద్రశేఖర్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కొన్ని చర్చలు జరిపి సరే అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్స్లో బలోపేతం చేయడానికి అందరం కలిసిపోదామనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రధానంగా ఏ చంద్రశేఖర్ గారి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ రివోక్ చేయబడుతున్నది. ఇది ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చెందిన నాయకులు మరి పెద్దలందరూ కూర్చొని ఒక సమిష్టి నిర్ణయంగా ఏ చంద్రశేఖర్ గారిని మరి వారు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వారిపై విధించిన సస్పెన్షన్ని రివోక్ చేస్తున్నాము. ఇది ప్రకటించడానికి ఇది మొదటి అంశం. మళ్ళీ అంశం మనం మాట్లాడతాం. ఓకే, రెండో విషయం తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా మేము కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆశించాం. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక స్టేట్స్మెన్ గా వ్యవహరిస్తారని చెప్పి ఆశించాం. వారు మమ్మల్ని
స్పీకర్ ఎన్నికల్లో, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో మా మద్దతు కోరినప్పుడు తప్పనిసరిగా మంచి రాజకీయ సాంప్రదాయాలు ఉన్నాయి, సంఖ్య మీకే ఉంది కాబట్టి యునానిమస్గా చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మేము 100% కోఆపరేట్ చేయడం జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయిన తర్వాత శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నికలు జరిగే సందర్భంగా 5 వేకెన్సీస్ నోటిఫై చేశారు. మేము మీడియా మిత్రులకు కూడా ఈరోజు ఒక అపీల్ చేస్తున్నాం. మీరు ఈ విషయాన్ని దయచేసి మరి ఒక ప్రజల్లో కూడా లోతుగా తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభ స్ట్రెంత్ 119 ఎమ్మెల్యేలు. శాసనసభ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎన్నిక కావాలి. 119 స్ట్రెంత్ ఉంటే అందులో 19 కాంగ్రెస్, 2 తెలుగుదేశం పార్టీ మేము అలయన్స్ లో ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. 1 బీజేపీ, 7 ఎంఐఎం, 2 ఇండిపెండెంట్లు, ఇతరులు టిఆర్ఎస్ చెందే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజా తీర్పు గౌరవిస్తూ 5 స్థానాలకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రజల తీర్పు అనుగుణంగా మాకున్న సంఖ్యకు అనుగుణంగా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 టీడీపీ ఎమ్మెల్యేలకు స్ట్రెంత్ అనుగుణంగా మేము ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడే ఎమ్మెల్సీగా అభ్యర్థిని ప్రకటించి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే శాసనసభలో సంఖ్యాపరంగా టిఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే వాళ్ళకి 4, కాంగ్రెస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ ఎన్నుకోబడ్డ అవకాశం. చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే, తెలంగాణ ప్రజా జీవితంలో ఉన్న అందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడంగానే కేసీఆర్ గారు, అధికార పార్టీ వాళ్ళు ఒక వికారమైన, వికృతమైన రాజకీయ చేష్టలకు రండి వర్మ గారు రండి అవుతారా చాలా వికారమైన, వికృతమైన రాజకీయ చేష్టలకు దిగజారి వరుసగా తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి అనేక రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్గా బరిదెగించి ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టిఆర్ఎస్లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇటువంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా
తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. పెద్దల సభకి ఎంతో సార్థకత ఉండాలి. శాసన సభలో కంటే ఉన్నత స్థాయిలో చర్చ జరగాలి. అటువంటి శాసన మండలిలో పదే పదే నేరుగా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూనై ఎవరు ప్రతిపక్షాల నుంచి ఉండొద్దు అనే వివరించడం తెలంగాణ ప్రజలే గమనించాలని చెప్పి మేము మనవి చేస్తాను. దీనికంటే ముందు ఆకుల లలిత, సంతోష్ కుమార్లని వాళ్ళు ఏదో సిఎల్పి మీటింగ్ పెట్టినట్టుగా కొన్ని సంవత్సరాల కిందే చట్ట వ్యతిరేకంగా ఫిరాయింపులు పాల్పడ్డ ప్రభాకరు, దామోదర్ రెడ్డి గారు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉండగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మేము టిఆర్ఎస్ ఎల్పీతో మర్జ్ అయ్యని చెప్పి మరి ఇంత దౌర్భాగ్యపు డెలిబరేట్ విల్ఫుల్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేస్తున్న వారికి అందరి గురించి కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గ్రామ పంచాయతీ లెవెల్లో జరిగే రాజకీయాలు అంతకంటే హీనంగా ఇప్పుడు శాసనసభ, శాసన మండలిలో యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది తెలంగాణ ప్రజాస్వామ్యానికి, తెలంగాణ సమాజానికి ఇది మంచిది కాదు అనే స్పష్టమైన సందేశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లని బహిష్కరిస్తున్నది. మిత్రులారా, ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పచ్చిగా కూని చేయబడతా ఉంది. సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ వచ్చినటువంటి రాజకీయ పార్టీలు సహజంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. దానితో పాటు ప్రతిపక్షాలు కూడా శాసనసభలో ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ తప్ప ఇంకొక పార్టీలు ఏవి కూడా శాసనసభలో ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ప్రతిపక్షాలన్నింటినీ కూడా దాంట్లో కలిపేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రక్రియ ఇది కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీకో నష్టం అని ఎవరైనా భావిస్తే పొరపాటు. ఇది యావత్ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతిక. ఇటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి అప్రజాస్వామ్య కార్యకలాపాలను రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ఈ కార్యకలాపాలు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ రాష్ట్రంలో ఈ శాసనమండలి ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేస్తున్నటువంటి నిర్ణయాన్ని శాసనసభ్యులుగా మేమంతా చాలా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా చాలా చింతిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆగడాలపైన
రాజ్యాంగ ఉల్లంఘన, రాజరిక పోకడలతో చేస్తున్నటువంటి ఈ పరిపాలన పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు శాసనసభలో సభాపతి గారికి, శాసన మండలిలో చైర్మన్ గారికి డిఫెక్షన్ సంబంధించి అప్లికేషన్లు ఇవ్వటం కూడా జరిగింది. దీనిపైన అక్కడ ఇక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా అటువంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నటువంటి వైనం చూస్తూ ఉంటే ఇటువంటి రాజకీయ పార్టీని ఈ దేశంలో ఇంకా ముందుకు కొనసాగిస్తే భవిష్యత్ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా భావిస్తూ ఉన్నాను. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి హైకోర్టు కూడా శాసన సభాపతికి, శాసనసభకు సంబంధించిన సెక్రటరీకి, ఒక ఆయనకైతే నోటీస్ ఇవ్వటమే కాకుండా శిక్షగా కొన్ని గంటల పాటు హైకోర్టు నిలబెట్టారని కూడా వార్తలు చదివాం. ఆనాటి సభాపతికి కూడా నోటీస్ ఇచ్చారని కూడా చదివాం. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి చట్టసభలకు సంబంధించినటువంటి కార్యకలాపాలని బజారు కీడ్చి నవ్వుల పాలు చేసి ఇక్కడ హుందాతనం లేదు, విలువలు లేవు, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేయము అని చెప్పి స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చాలా బాధాకరం, అత్యంత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పక్షాన కేవలం బహిష్కరించడమే కాదు, ప్రజలకి చైతన్యవంతం చేయడానికి దేశవ్యాప్తంగా అవసరమైతే అన్ని రాజకీయ పార్టీల సంబంధించినటువంటి జాతీయ పార్టీల నాయకులకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన ఫిర్యాదులు కూడా చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ డిఫెక్షన్ సంబంధించి లోతుగా చర్చ జరగాలి, అధ్యయనం జరగాలి, దీనిపైన చర్యలు కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తాము. మీడియా మిత్రులకు మా రిక్వెస్ట్ ఏంటంటే మేము మాట్లాడే 3 అంశాలు దయచేసి విడివిడిగా తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఎందుకంటే నిన్న నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చంద్రశేఖర్ గారితో సహా ఇతరులు కూడా ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా దయచేసి మీరు భావించాలని కోరుతున్నాను. మిత్రులారా, ఈ నిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక ముఖ్యమైన అంశం నేను మీ అందరికీ మనవి చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేము ఏ నేరేటివ్తో ఈ ఎలక్షన్స్కు పోబోతున్నాం అనే విషయం మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. దయచేసి మీ ద్వారా తెలంగాణ ఓటర్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మా స్టాండ్ ఏందనే విషయం చాలా స్పష్టంగా నేను మనవి చేసుకున్నాను. ఒకటి, ఈ ఎన్నిక భారతదేశ ప్రధానమంత్రి ఎవరు కావాలి అనే ఎన్నిక. ఇది మతతత్వ బీజేపీకి చెందిన ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేని మైనారిటీలో అభద్రతాభావం కల్పించిన నరేంద్ర మోదీయా, దేశాని కోసం ఎంతో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారా, ఎవరు ప్రధానమంత్రి కావాలనేదే ఈ పార్లమెంట్ ఎన్నిక అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రచారంలో ఒక
బూటకు ప్రచారం చేస్తున్నారు. మాకు 16 సీట్లు ఇవ్వండి, మేము ఏదో ఢిల్లీని శాసిస్తామని. ఒకటే విషయం స్పష్టంగా మనం చేస్తున్నా, 2014లో టిఆర్ఎస్ పార్టీ 12 ఎంపీలు గెలిచి ఆ తర్వాత సుఖేందర్ రెడ్డి గారిని, మల్లారెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని మొత్తం 15 మంది ఎంపీలు వాళ్ళకు ఉండి ఎంఐఎం వాళ్ళ మిత్రపక్షంగానే ఉండి దత్తాత్రేయ గారు బీజేపీ పార్టీ రూలింగ్ పార్టీలోనే ఉండి కేవలం 17 ఎంపీల్లో నంది ఎల్లయ్య గారు తప్పితే అందరూ వాళ్ళతో ప్రయాణం చేసిన ఎంపీలే. మీకు 2014 నుంచి 2019లో మీరు బీజేపీ మిత్రపక్షంగా మీ ఎంబడి 16 మంది ఎంపీలుంటే మీరు ఏమీ సాధించలేదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట కేసీఆర్ గారే అంటున్నారు. అంటే మీకు ఎంతమంది ఎంపీలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అది వృధా, అది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి ఏమీ మేలు జరగదు. మీరు అంకెలు గమనించాలి. ఇప్పటి వరకు 2014 నుంచి 2019 వరకున్న లోక్సభలో నంది ఎల్లయ్య గారు తప్పితే తత్తిమ్మ 16 ఎంపీలు టిఆర్ఎస్ మిత్రపక్షాలు వాళ్లతో ప్రయాణించే వాళ్ళు బీజేపీ పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ 16 ఎంపీలుంటూ ఈ రాష్ట్రానికి మోసం జరిగితే, ఈ రాష్ట్రం నెగ్లెక్ట్ గురైతే ఏమీ చేయలేరు. టిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అయిపోతుంది, మోరీలో వేసినట్టే అని చెప్పి మనం చేస్తున్నాం. ఒకటే ఉదాహరణ ఇస్తున్నాం. 17 మందిలో 16 ఎంపీలు మీతో ప్రయాణం చేస్తూ చట్ట పద్ధతున్న తెలంగాణ బిల్లులో ఉన్న కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించలేదు. 16 మంది ఎంపీలున్న మీకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తేలేకపోయినరు. 16 మంది ఎంపీలున్న మీకు ట్రైబల్ యూనివర్సిటీ సాధించుకోలేకపోయినరు. 16 మంది ఎంపీలున్న మీకు అప్పటికే మంజూరైన ఐటీఐఆర్ నిలబెట్టుకోలేకపోయినరు. మీరే పదే పదే కేంద్రం నుంచి తెలంగాణకి సరి అయిన సహాయం రాలేదన్నారు. తెలంగాణలో ఏ పెద్ద ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధించలేకపోయినరు. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడే అర్హత లేదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లందరూ గమనించాలి. టిఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఇప్పుడు వాళ్ళ ఎంపీలు కానీ అనుబంధంగా ఉండిన 2014 నుంచి 19 వరకు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ బిల్లులో ఉండి చట్టబద్ధతున్న అంశాలు కూడా సాధించుకోలేకపోయారు. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటడే అర్హత లేదు. తెలంగాణ ప్రజలకి మేలు జరగాలి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరగాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఓటేయమని చెప్పి పిలుపునిస్తున్నాము. స్పష్టమైన హామీ మేము ఇస్తున్నాం. కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, అదేవిధంగా గతంలో మంజూరైన ఐటీఐఆర్ రాబోయే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే మేము సాధించబోతున్నాము. తెలంగాణ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాము. మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. వాళ్ళకి మీరు అధిక మెజారిటీ, అధిక సంఖ్యలో ఎంపీలు ఇచ్చినా సాధించలేకపోయారు. పార్లమెంట్లో నోరు మెదపరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయండి. తప్పనిసరిగా కాజీపేట్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఆర్లు మొదటి సంవత్సరంలోనే
సాధిస్తాము అని స్పష్టమైన హామీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఓటర్లందరికీ మేము మనవి చేస్తున్నాం. एक मिनट, one of you speak. రేపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్యాయాల గురించి, అక్కడ సాగునీరు రాలేదు, అక్కడ ఉద్యోగాలు రాలేదు, అక్కడ రంగారెడ్డి జిల్లా నిధులు వేరే జిల్లాలకు పోతున్నాయి, అది మొత్తము నెగ్లెక్ట్ అయింది. అందువల్ల రంగారెడ్డి జిల్లా నాయకులు నేను కలిసి అక్కడ వికారాబాద్లో నిరాహార దీక్ష రేపు పొద్దుగాల 9 గంటలకు మొదలు పెడుతున్నామని ప్రకటన. అక్కడ జోనల్ విషయం చూస్తే అది జోగులాంబలు కలిపినరు. ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు, భర్తీ చేసిన పోస్టులు కొన్ని వేరే జిల్లాలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అక్కడ ప్రాణహిత చేవల తీసేసి అంతరం చెరువు నిమిత్తమని పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా ఎత్తిపోతుల పథకం ద్వారా ఇవన్నీ కూడా కానందుకు అక్కడ జియో ట్రిప్లు అని తీస్తామన్నారు, అది కూడా తీయనందుకు మేము రేపు నిరాహార దీక్ష 9 గంటలకు వికారాబాద్లో మొదలు పెడుతున్నాము. Roshan sir, we definitely will be taking up